హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆరుశ్రీనిక్. మేమైతే అందరం ఫ్రెండ్స్ కలిసి రోడ్ ట్రిప్కి వెళ్ళాము. అక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. మారేడుమిల్లి మొత్తం ఫారెస్ట్ ఏరియా, వాటర్ ఫాల్స్ చాలా పీస్ఫుల్గా అనిపించింది. మేమైతే 3 ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము. చూడండి మా లగేజ్ అంతా. ఆ రోజు అయితే మా పెద్దబాబు బర్త్డే ఉండే, కేక్ కట్ చేయించుకొని స్టార్ట్ అయ్యాము. మినీ బస్ తీసుకొని వెళ్ళాము. మా 3 ఫ్యామిలీస్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. పిల్లలు అయితే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు. బస్సులో సాంగ్స్కి పిల్లల ఎంజాయ్మెంట్కి అసలు పీక్స్లో ఉంది. చూడండి ఎలా డ్యాన్స్ చేస్తున్నారో అందరూ. ఇలా అప్పుడప్పుడు బయటికి వెళ్ళడం వల్ల పీస్ఫుల్గా కూడా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? మారేడుమిల్లి అయితే చాలా అంటే చాలా బాగుంది. అక్కడైతే టోటల్ ఫారెస్ట్ ఏరియా, వాటర్ ఫాల్స్ ఎంత బాగుందో చూడండి లొకేషన్స్. హాయ్ చెప్పే జరగండి. మేమైతే నైట్ 12:30కి బయలుదేరాము. మార్నింగ్ వెళ్ళే వరకు 7 అయితే అయింది. చూడండి ఇంకా మంచు ఎలా పడుతుందో. వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మేము వెళ్ళే రోజే నైట్ చపాతీ, చట్నీస్, రైస్ అన్నీ తీసుకెళ్ళాం. మార్నింగ్ అక్కడ సరిగ్గా ఏమీ ఉండవు అని. చూడండి లొకేషన్స్ అయితే ఎంత బాగున్నాయో. సేమ్ మాకు అక్కడ పైనకి వెళ్తుంటే అయితే సేమ్ తిరుపతిలో ఎలా అయితే వెళ్తామో ఘాట్ రోడ్లపై అలా అనిపించింది. కూడా ఎక్కువ లేవు, అక్కడక్కడ కనిపించాయి. చూడండి మేమైతే ఒక ప్లేస్ దగ్గర ఆగాము. చూడండి బస్సులో నుంచి అందరం దిగుతున్నాము. ఇక్కడ బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసాము. తీసుకెళ్ళిన పూరీస్, చపాతీస్ పిల్లలందరికీ పెట్టి తిన్నాము. నెక్స్ట్ ఇక్కడ జలతరంగిణి అనే వాటర్ ఫాల్కి వెళ్ళాము. ఇక్కడ టికెట్ అయితే ఈచ్ వన్ 50 రూపీస్ అండి. మనకి పొద్దున్న లేవగానే ఫ్రెష్గా అనిపించాయి కదా. అక్కడ టీ ఉంటే అందరం కలిసి తాగాము. అక్కడైతే చాలా అంటే చాలా కాస్ట్ ఉంది, బట్ ఏమీ దొరకవు. లిటరల్లీ ఫోన్స్ అయితే సిగ్నల్ కూడా లేవు. ఎవ్వరికి చేద్దామన్నా అసలు ఫోన్ కూడా కలవట్లేదు. వాటర్ ఫాల్కి అయితే అందరం కలిసి వెళ్తున్నాం. చూడండి చుట్టూ చెట్లు, స్టెప్స్ అన్నీ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అనిపించింది. లో సౌండ్ వింటుంటే ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో కదా. చూడండి వాటర్ అయితే ఎలా ఉందో. పిల్లలైతే వాటర్లో చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాటర్లో ఆడడం అయిపోయాక మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. చూడండి పైకి స్టెప్స్ ఎలా ఉన్నాయో, అన్ని మట్టితోనే స్టెప్స్ వ్యూ ఎంత బాగుందో చూడండి. మాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా ఇలా వెళ్ళారా? వెళ్తే మాకు కామెంట్ చేయండి ఎలా ఎంజాయ్ చేశారో. ఇక్కడ కోతులు అయితే కూడా చాలా ఉన్నాయి. కేర్ఫుల్గా వెళ్ళాలి. నెక్స్ట్ రంపచోడవరం వాటర్ ఫాల్స్కి వెళ్ళాము. ఇక్కడైతే కోతులు అయితే చాలా ఉన్నాయి. ఎవ్రీ చిన్న వస్తువు కనబడినా తీసుకుంటున్నాయి. ఇవన్నీ ప్లేసెస్ అయితే చూడాల్సిన ప్లేసెస్ చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి వెళ్తున్నాము. మీ పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు పెద్దవాళ్ళ కన్నా. మేమైతే అందరం ఫ్రెండ్స్లా కాదు, ఫ్యామిలీస్లా చాలా బాగుంటాం. ఇక్కడ మధ్యలో కూర్చోవడానికి ఇలా బెంచీలాగా కట్టారు. ఇవి వుడ్తో చేసినలాగా కనిపిస్తున్నాయి, కానీ అన్ని సిమెంట్తో చేశారు. వాటర్ ఫ్లో అయితే చాలా బాగుంది. కాకపోతే ఎక్కి దిగడానికి అయితే ఫుల్గా అలసిపోయాం. మేమైతే చాలా అలసిపోయాం, కానీ పిల్లలు అయితే అస్సలు అలసిపోలేదు.
చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాటర్ చూడండి ఎలా ఉందో ఫ్లో. అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియదు కానీ చాలా బాగుంది. ఇక్కడే శివుడిది ఆలయం కూడా ఉంది చిన్నది. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. చింతచేడవరం వాటర్ ఫాల్స్ ఇక్కడైతే చాలా అంటే చాలా ఫేమస్ బ్యాంబో బిర్యానీ. ఇక్కడికి వచ్చిన వారు ప్రతి ఒక్కరైతే కంపల్సరీ టేస్ట్ చేయాలి. చాలా బాగుంటుంది. మీరు వెళ్ళకపోతే వెళ్ళినప్పుడు టేస్ట్ చేయండి. చాలా బాగుంది. ఇక్కడ అందరం కలిసి ఫుడ్ తిన్నాక కొంచెం రెస్ట్ తీసుకొని నెక్స్ట్ గుడిసెకి స్టార్ట్ అయ్యాం. 6:30కి అలా స్టార్ట్ అయ్యాము. చూడండి ఎంత చీకటిగా ఉందో వింటర్ కాబట్టి. ఇక్కడ నుంచి మనం సన్ చూడడానికి వెళ్ళే మధ్యలో 1 అవర్ జర్నీ ఉంటుంది. అక్కడ మనకి స్టే చేయడానికి అన్నీ అరేంజ్ చేస్తారు. మన ఓన్ వెహికల్స్లో అయితే వెళ్ళలేము. అక్కడ వాళ్ళ వెహికల్స్లోనే వెళ్ళాలి. మనీ పే చేయడానికి ఉండడానికి షెల్టరు, బెడ్షీట్స్, వాటర్, క్యాంప్ ఫైరు అన్నీ వాళ్ళే అరేంజ్ చేస్తారు. ఫుడ్ కూడా అరేంజ్ చేస్తారు మనీ పే చేస్తే. బట్ మేము ఫుడ్ చేసుకోవడానికి అన్నీ తీసుకెళ్ళాం. అందుకే మేము ఫుడ్ అక్కడే ప్రిపేర్ చేసుకున్నాము. చూడండి మిడిల్లో ఇక్కడ ఆగి మార్నింగ్ లేచి గుడిసే అక్కడ సన్ను చూడడానికి వెళ్ళాలి. ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. మనకి సౌండ్ సిస్టమ్ కూడా అరేంజ్ చేస్తారు ఎంజాయ్ చేయడానికి. ఫైర్లో అయితే పిల్లలు మేము అందరం అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇక్కడ మనకి పిల్లలు ఎంజాయ్ చేయడానికి ఉయ్యాల కూడా ఉంటుంది. చూడండి ఎంత బాగా సెట్ చేశారో అన్నీ ఇక్కడ. మేమైతే 4 టెంట్స్ తీసుకున్నాము అందరికీ సరిపడేలాగా. లైట్స్ అన్నిటితో చాలా అంటే చాలా బాగా అరేంజ్ చేశారు. చూడండి లొకేషన్ అంతా ఎంత బాగుందో. ఇక్కడ అంతా లొకేషన్ అన్నీ బాగున్నాయని మేము కొన్ని వీడియోస్ అన్నీ తీసుకున్నాం. చూడండి ఎలా అనిపించాయో చెప్పండి. మేమైతే ఫ్రెండ్స్లా కాకుండా సిస్టర్స్లా ఉంటాం. ఇక్కడ అందరం కలిసి కొన్ని పిక్స్ దిగాం. చూడండి మా చిన్న బాబాయ్ అయితే ఎలా డ్యాన్స్ చేస్తున్నాడో వాళ్ళ డాడీతో. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేశారు. మాకైతే ఈ ట్రిప్ అయితే చాలా వర్త్ అనిపించింది. ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచి స్టార్ట్ అయ్యాము సన్ వ్యూ పాయింట్ చూడడానికి. వింటర్ కదా చాలా అంటే చాలా చల్లగా ఉంది. అక్కడ మనం పైకి వెళ్ళడానికి ఏమీ కనబడదు. సెల్ లైట్ పెట్టుకొని వెళ్ళాలి. చూడండి పైకి ఎక్కేటప్పుడు అయితే 1/2 అవర్ పడుతుంది పైకి ఎక్కడానికి. మళ్ళీ మనం మధ్యలో స్టే చేసిన దగ్గర నుంచి ఇక్కడికి రావడానికి ఒక 1 అవర్, పైకి ఎక్కడానికి 1/2 అవర్ పడుతుంది. అంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడం అయితే చాలా స్ట్రెస్ అనిపించింది. బట్ ఒక్కసారి సన్ను చూడగానే స్ట్రెస్ అంతా పోయింది. ఎంత బాగా అనిపించిందో, ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి. పైన మనకి మృగరాజ్ సినిమాలో ఒక లొకేషన్ ఉంటుంది చూడండి గడ్డితో, అలా అనిపించింది సూపర్గా. మా చిన్ని బాబు చూడండి ఎలా కవర్ చేసామో వాడిని. గుడ్ మార్నింగ్. అలానే ఉంటారు. మేమైతే డెస్టినేషన్కి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. చూడండి అందరం సన్ కోసం అయితే వెయిటింగ్. మా పిల్లలు చూడండి ఎలా కూర్చున్నారో ఇక్కడ. ఆకాశంలో చూడండి సన్ వచ్చే ముందు ఎంత బాగుందో. అందరైతే చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసారు. ఇక్కడ సౌండ్ బాక్సెస్ తెచ్చుకొని కూడా సాంగ్స్ పెట్టుకొని ఎంజాయ్ చేశారు. చూడండి సన్ రావడం అయితే స్టార్ట్ అయింది. అందరం ఫుల్ ఎంజాయ్ చేసాం. చాలా బాగా అనిపించింది. ఎంత మంచిగా వస్తాను చూడు. కానీ సంజు నాని ఎంత మంచిగా వస్తాను చూడు. నాని అవో మంచిగా మంచిగా. అయ్యో సన్ను పోతాను అంత పోగా కనిపించలేదు. నాని ఫోన్ ఇదే. నాని ఫోన్ అన్న మొత్తం ఎంత మంచిగా. చూడండి వ్యూ ఎంత బాగుందో. వచ్చేటప్పుడు ఎంత చీకటిగా ఉందో, ఇప్పుడు అంతా సన్లైట్తో ఎంత బాగా అయిందో చూడండి. సన్ అయితే ఫోన్లో తీస్తే ఇలా రెడ్గా కనిపిస్తున్నారు. ఉదయించినాక చూడండి మొత్తం ఎలా ఉందో ఫ్రెండ్స్. అందరూ చూడాల్సిన ప్లేస్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక లొకేషన్కి వచ్చాము.
ఇక్కడ గుడిసె దగ్గర 40 to 50 ఇండ్లు అయితే ఉంటాయంట. ఇక్కడ కొండపై నుంచి చూస్తే కిందికి కనిపిస్తుంది. అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అక్కడ కూడా అందరం కలిసి కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ మేమైతే ఇనుప బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళాము. ఇనుప బ్రిడ్జ్ చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందంటే చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇక్కడ కింద నుంచి వాటర్ ఫాల్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే మొత్తం ఫారెస్ట్ వాటర్ ఫాల్స్ ఇక్కడ చూడాల్సినవి అయితే అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి. నెక్స్ట్ ఇంకొక వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడైతే అందరం ఫ్రెష్ అప్ అయ్యాము. ఇక్కడే వంట చేసుకొని తిన్నాము. చూడండి ఎంత బాగున్నాయో చెట్లు అన్నీ. వాతావరణం అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. చూడండి ఎలా ఉందో. మేమైతే 4 to 5 వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ మొత్తం చూడాల్సిన అన్ని వాటర్ ఫాల్స్. మస్ట్ విజిటెడ్ సన్ వ్యూ పాయింట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి వెళ్తే తప్పక చూడండి. నెక్స్ట్ మేమైతే పుష్ప సినిమాలో బ్రిడ్జ్ ఉంటుంది కదా, అది చూడడానికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే వరకు అయితే చీకటి అయింది. జస్ట్ మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మీరు చేసే లైక్ వల్ల మా వీడియోస్ ఇంకొంతమందికి రికమెండేషన్ అవుతాయి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. చూడండి ఇదే పుష్ప సినిమాలో బ్రిడ్జ్. మేమైతే ఇక్కడికి వెళ్ళే వరకు అయితే చీకటి అయింది, అందుకే అంత క్లారిటీగా అవుపించడం లేదు. ఇక్కడైతే వాటర్ కూడా లేవు. లాస్ట్లో మేము కొన్ని పిక్స్ అయితే దిగాం, చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. కీప్ సపోర్టింగ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.